శుభ నిరీక్షణ శుభ నిరీక్షణ శుభ నిరీక్షణ శుభ నిరీక్షణ. ప్రభువనితో నేను నడువలేను, నిన్ను విడచి సాగలేను. యేసు రాజా రాజుల రాజా నా కనులు తెరచి కనిపించయా. యేసు రాజా రాజుల రాజా నా కనులు తెరచి కనిపించయా. యేసు నిన్ను నేను చూడలేను, చూడకుండా బ్రతుకలేను. ప్రభువనితో నేను నడువలేను, నిన్ను విడచి సాగలేను. యేసు నిన్ను నేను చూడలేను, చూడకుండా బ్రతుకలేను. ప్రభువనితో నేను నడువలేను, నిన్ను విడచి సాగలేను. ఎత్తైన కొండపై నీవు పొందిన రూపాంతరానుభవము నన్ను పొందలేను. ఎత్తైన కొండపై నీవు పొందిన రూపాంతరానుభవము నన్ను పొందలేను. పేతురు యాకోబు యోహానులు చూచినట్లు నన్ను చూడలేము. పేతురు యాకోబు యోహానులు చూచినట్లు నన్ను చూడలేము. యేసు నిన్ను నేను చూడలేను, చూడకుండా బ్రతుకలేను. ప్రభువనితో నేను నడువలేను, నిన్ను విడచి సాగలేను. వీధిలో పౌలు భక్తునికి దర్శనమిచ్చిన దేవా, నాకు నువ్వు కనబడుము. తిన్నని వీధిలో పౌలు భక్తునికి దర్శనమిచ్చిన దేవా, నాకు నువ్వు కనబడుము. ఆది అపోస్తలుల ఆత్మానుభవము పొందినట్లు నన్ను పొందలేము. ఆది అపోస్తలుల ఆత్మానుభవము పొందినట్లు నన్ను పొందలేము. యేసు నిన్ను నేను చూడలేను, చూడకుండా బ్రతుకలేను. ప్రభువనితో నేను నడువలేను, నిన్ను విడచి సాగలేను. యేసు నిన్ను నేను చూడలేను, చూడకుండా బ్రతుకలేను. ప్రభువనితో నేను నడువలేను, నిన్ను విడచి సాగలేను. యేసు రాజా రాజుల రాజా నా కనులు తెరచి కనిపించయా. 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 యేసు నిన్ను నేను చూడలేను, చూడకుండా బ్రతుకలేను. ప్రభువనితో నేను నడువలేను, నిన్ను విడచి సాగలేను. నిన్ను విడచి సాగలేను, నిన్ను విడచి సాగలేను. హల్లెలూయా. ప్రమాదాన్ని ముందుగా పసిగట్టాలండి. షార్ప్ ఫిష్లో నుంచి మనం నేర్చుకోవాల్సిన గొప్ప సంగతి. ఎందుకంటే దూరం నుండి చూస్తుంది, స్మెల్ సెన్సెస్ అనేది తనకు తెలుస్తుంది, వెంటనే కూడా రివ్వున పరిగెట్టుకుంటూ వెళ్తుంది.
విశ్వాసులుగానండి మనము మన జీవితాల్లో సమస్య యొక్క వాసన మనం చూడాలి. వెంటనే ఆత్మలో దాన్ని తెలుసుకున్న మనము ఏం చేయాలి అని అంటే ఆ సమస్యల నుంచి ఎలా బయటకు రావాలో అని చూడాలి. కానీ ఎలా అక్కడే కూర్చుని సమస్యను పెంచి పెద్ద చేసుకుని అనారోగ్యాన్ని తెచ్చుకుని ఏ రీతిగా ఈ లోకములో కలిసిపోవాలో అనేది చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఎంతోమంది జీవితాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుకని అటువంటి జీవితంలో నుంచి మనము బయటకు రావాల్సిన వారమై ఉన్నాం. ఎప్పుడైతే యోసేపు గమనించండి ఆ సమస్యని దూరముగా వెళ్ళిపోయాడో వెంటనే గమనించండి ఆ తరువాత కాలములో దేవుడు ఒక ఉన్నతమైన స్థానములోనికి ఆ యవ్వనస్తుని తీసుకుని వెళ్ళి అందరికీ ఆశీర్వాదకరమైన వ్యక్తిగా తయారు చేస్తూ వచ్చాడు. అదండి మన దేవుని యొక్క గొప్పతనం. మన ఈ జీవితాల్లో ఈ మాటలు వింటూ ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో కూడానండి ఈ షార్క్ ఫిష్లు చాలా ఉన్నాయి. ఒకటి కాదు, నెంబర్ ఆఫ్ ఉన్నాయి. వాటిని మనం అధిగమించాలి అంటే ఫస్ట్ వీ షుడ్ నో ఆ సమస్య లేకపోతే ఆ షార్క్ అనేది ఎక్కడ ఉందో మన జీవితంలో అనేది మనము తెలుసుకోకుండా ఉన్నట్లయితే హౌ షాల్ వి కమ్ అవుట్ ఆఫ్ ఇట్స్ మౌత్? దాని నోట్లో నుంచి మనం ఎలా బయటపడగలం చెప్పండి? దాని పళ్ళు చూసారు ఎట్లా ఉన్నాయో? అసలు వెంటనే దాని లోపలికి మనం వెళితే ఇక మనము బయటికి వచ్చేదే లేదు. అంతేకాదు అది 40 అడుగుల పొడవు ఉంటుంది, 2 సంవత్సరాల వయసు కలిగినది. అంటే అంత దేహ దారుఢ్యము అంత గట్టిగా బలముగా ఉన్న ఆ షార్క్లో నుంచి అటువంటి సమస్యలు మన ముందుకి వస్తూ ఉన్నాయి. కారణం ఏంటో తెలుసా? యోసేపు లాగా ఒక ఉన్నతమైన స్థానానికి స్థితికి తీసుకుని వెళ్ళి నిలబెడతానికే తప్ప మరెక్కడ కూడా మనల్ని మింగివేయాలని మాత్రము దేవుడు మనకి వాటిని అనుమతించడం లేదు. ఇప్పటికే మనము ఎన్నో రీతులుగానండి మన జీవితాల్లో అటువంటి సమస్యలను అధిగమించడానికి మన ప్రభు సహాయం చేశారు. అవునా కాదా? హల్లెలూయా. ఎందుకంటే అటువంటి సమస్యలు అధిగమించిన వారం కాబట్టే ఈరోజు ఇక్కడ ఉండి ప్రభువుని ఎంతో ఘనముగా మనము ఆరాధన చేయగలుగుతూ ఉన్నాం. అంతేకాదు మరొకటి కనపడుతుంది కదా, దానియేలు జీవితంలోనికి వెళ్ళి చూసినట్లయితే దానియేలు 6వ అధ్యాయంలోనికి వెళ్దాం. 1 నుంచి 28 వచనాలని అంతా కూడా మనం చదవనవసరం లేదు, కానీ 1 to 3 వర్సెస్ చదువుకుందాం. దానియేలు 6వ అధ్యాయము. ఓకే, రాజుగారి ఆలోచన ఏంటంటే దానియేలుని చాలా ఉన్నతమైన స్థానములో అందరి మీద గొప్ప అధికారిగా నిలబెట్టాలి. అతడు కలిగి ఉన్న గుణ లక్షణాలు మనకి ఇక్కడ చెప్పబడ్డాయి కదా. ప్రతి విషయంలో లెక్క అప్పగించే వ్యక్తి, అంతేకాదు అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వ్యక్తి, అంతేకాదు ప్రధానుల మధ్య అధిపతుల మధ్య ప్రఖ్యాతి నొందిన వ్యక్తి ఈ దానియేలు. మరి ఇటువంటి దానియేలు మరి పరిపాలనలో ఉంటే, రాజ్యంలో ఉంటే ఏ అధికారి మాత్రము ఉన్నతమైన స్థానం ఇవ్వకుండా ఉంటారు చెప్పండి? అటువంటి వారు ఉంటే కదా రాజుగారి దగ్గర ఈవెన్ మరింతగా దేవుని యొక్క పనులు ఇంకా మనం రాజ్యం యొక్క పనులు ఇంకా ముందుకు మనం తీసుకుని వెళ్ళగలుగుతాం. అయితే ఇదంతా కూడా గమనిస్తూ ఉన్నారు చుట్టూ ఉన్న అధిపతులు. వీడ ఒక బానిసగా వచ్చాడు, మనమా నేటివ్స్ ఇక్కడ మనకి స్థాన బలం ఉంది అని చెప్పి తమ స్థాన బలమును గూర్చి ఎంతో గర్వముగా చెప్పుకుంటూ ఉన్నారు. అందుకని రాజు ఆలోచనలో నుంచి కిందకి పడద్రొయ్యాలి. రాజు ఏ స్థానమైతే ఆ వ్యక్తికి ఇద్దామని అనుకున్నారో ఆ స్థానములో నుంచి ఆ వ్యక్తిని పక్కకు తొలగించాలి అని నిర్ణయం చేసుకుని ఇక ఇప్పుడు వారు మరొక ఆలోచన చేస్తూ ఉన్నారు. చదువుకుందాం. అందుక ప్రధానులను అధిపతులను రాజ్య పాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలెనని ఉండి. అంటే చూడండి, ఏం మోపాలనుకుంటూ ఉన్నారు? నింద. నింద అంటే అసలు అర్థం ఏంటండి? అంటే అసలు మనం ఏం చేయాలి? వీఆర్ ఇన్నోసెంట్ బీయింగ్స్, కానీ చేయని దానిని చేశాము అని నిరూపించాలి. అందుకని ఇప్పుడు ఏదో ఒక నింద అతని మీదకి తీసుకుని రావాలి అని చెప్పి వారు ఆలోచన చేసి ఆ తర్వాత వారు ఏం చేస్తూ వచ్చారు అని తగిన హేతువు కనిపెట్టుచుండరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. ఏమండి, అసలు ఒక మానవునికి మరొక మానవులో ఉన్న తప్పులు బలహీనతలు కనుక్కోవడం ఈజీ కదా, ఇట్స్ వెరీ ఈజీ. కానీ మరొక మానవుడు అంతేకాదు చాలా ద్వేషభావముతో ఉండి అటువంటి వ్యక్తి ఏంటండి అసలు దానియేలు జీవితంలో ఏ ఒక్క లోపము కూడా కనుగొనలేకపోయారు. అదండి అసలు సిస్సలైన దేవునిని కలిగిన జీవితం అంటే అలా ఉండాలి. శత్రువులు సైతం కూడా భయపడాలి మనల్ని చూసినప్పుడు. అమ్మో, వీళ్ళలో ఏ తప్పు కూడా కనపడదండి, అసలు వాళ్ళ జోలికి మనం వెళ్ళొద్దండి, వెళితే మనం మాడి మస్ అయిపోతామండి
అనేటట్లుగా మన భక్తి జీవితం అండి ఖచ్చితముగా మనము నిర్మాణం చేసుకోవాలి. అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వారముగా, క్రీస్తును కలిగిన వారముగా ఎప్పుడైతే మనం జీవిస్తామో మన ఈ జీవితాల్లో శత్రువులు సైతము కూడా లోపము కనుగొనలేక నిందలు వేయడానికి చూస్తారు. అటువంటి నిందలు వచ్చినప్పటికీ కూడా బెదరకూడదు, భయపడకూడదు, తల క్రిందులు అస్సలే అవ్వకూడదు. బికాజ్ వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని పిల్లలం కాబట్టి మన ఈ జీవితాలలో ఎవరు ఏ విధమైన నింద వేసినప్పటికీ కూడానండి మనం భయపడడానికి వీల్లేదు. అయినప్పటికీ వీళ్ళు ఊరుకుంటారా? అసలు ఇక కీప్ ఆన్ ట్రయింగ్, ప్రయత్నం మీద ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బహుశా డబ్బులు అక్కడ పెట్టి ఉంటారు, అవి నా డబ్బులు కాదండి అన్నారు. ఇదిగో నీ పలానది ఇస్తారట అని చెప్పేసి మరొకటి ఆశ చూపించారు. నాకు అవి ఏమీ అవసరం లేదు, నాకున్నయే నాకు చాలు అని ఎన్నో రీతులుగానండి దానియేలు చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తూ వచ్చారు. ఇక ఒకటి ఫైండ్ అవుట్ చేశారు, దేవుని విషయంలో తప్ప ఈ దానియేలుని మనం ఏం చేయలేమయ్యా. అందుకని లెట్స్ ట్రై వన్ మోర్ ట్రయల్ అని చెప్పేసి అనుకున్నారు. సో అందుకని మరొక ప్రయత్నాన్ని వారు ప్రారంభిస్తూ వచ్చారు. ఏంటది అని అంటే, అతని దేవుని పద్ధతి విషయమందే కానీ మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేము. ఏమండి, దేవునిలో లోపం ఏం కనుగొంటారండి వీళ్ళు? తన భక్తి విషయంలో లోపం ఏం కనుగొంటారు? అది కాదు. ఇప్పుడు తన భక్తికే ఎసరు పెట్టడానికి బయలుదేరి వచ్చారు. అందుకని ఇక అటువైపు నుంచి ఇప్పుడు నరకడం ప్రారంభించారు. ఎటువైపు నుంచి నరుకుతూ ఉన్నారు? రాజుగారి వైపు నుంచి నరుకుతూ ఉన్నారు. రాజుగారు అస్సలు మీ సంగతి మీకు తెలుసా అని చెప్పి ఇక మీ గురించి ప్రజలందరికీ చాటి చెప్పాలి. ప్రజలు కనీసం ఒక 24 hours అయినా మిమ్మల్నే సేవించాలి, మిమ్మల్నే పూజించాలి, మిమ్మల్నే ఆరాధన చేయాలి చూడండి అని చెప్పి వాళ్ళు ఒక ఆలోచన కలిగి ఆ తర్వాత వాళ్ళు రాజుగారి దగ్గరికి వచ్చి అంటూ ఉన్నారు అన్నమాట. సందడిగా కూడి వచ్చి ఇక వాళ్ళందరికీ అర్థమైపోయింది, ఇక్కడ డెఫినెట్గా ఈ చేప మన వాళ్ళలో పడుతుంది. ఏమనుకుంటున్నారు? ఈ చేప మన వాళ్ళలో పడుతుంది. సో మరి పడిందా చేప? పడింది నిజంగానే. సో రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడా కూడి రాజు ఒక ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా చాటింప చేయనట్లు యోచన చేసిరి అని. ఇందుకే ఏంటది అని అంటే, ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడును ఏ మనవిని చేయకూడదు. ఎవడైనను చేసిన వాడు సింహముల గుహలో పడద్రోయబడ. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 30 రోజులు. ఏదో 1 రోజు అంటే సీక్రెట్గా మన భక్తిని మనం చేసుకోవచ్చు, లేదా 2 రోజులు అంటే ఏదో ఒక విధంగా మేనేజ్ చేయొచ్చు. ఏకంగా 3-30 దినాలట. ఇక మొత్తానికి 1 మాసము పాటు చెప్పేసరికి అంటే రాజుగారి దగ్గరే మీ ప్రేయర్ రిక్వెస్ట్లు పెట్టుకోవాలి. మీకు ఏదైనా అవసరత ఉంటే రాజుగారి దగ్గరికే వెళ్ళి అడగండి. మిగతా ప్రజలందరికీ సందడే. ఎందుకంటే రాజుగారిని అడగమన్నారు కదా, ఇక ఏ దేవుడిని మొక్కొద్దన్నారు కదా అని చెప్పి మొత్తానికి రాజుగారి దగ్గరకు వీళ్ళు వెళుతూ వచ్చారు. సరే ఏదేమైనప్పటికీ వీళ్ళు ఏం చేశారంటే ఇక ఈ చట్టాన్ని రాజుగారి చేత సంతకం చేయించారు. సంతకం చేయించినప్పటికీ కూడా ఈ విషయం దానియేలుకి తెలియదా? ఈ విధమైన సంతకం చేయబడింది, ఎవరు కూడా రాజుగారిని తప్ప మరెవరికి కూడా పూజ చేయకూడదు అని చెప్పి తెలిసినప్పటికీ కూడానని తన గదిలోనికి వెళ్ళి తన ప్రార్థనా జీవితంలో యథావిధిగా రోజుకి 3 అలాగే ప్రార్థన చేసుకుంటూ ముందు కొనసాగుతూ ఉన్నారు. 30 రోజులేం వేచి ఉండవు, ఒకే 1 రోజు చూశారు, 2 రోజులు చూశారు, చాలాకి మనకి దొరికిపోయింది, లోపం కనపడిపోయింది. ఏంటి ఆ లోపం? ఇప్పుడు ఏదైతే రాజుగారు శాసనము చేశారో ఆ శాసనానికి విరుద్ధముగా ఇదిగో మన రాజ్యంలో ఒక వ్యక్తి ఉన్నారు. ఒకవేళ రాజుగారు కనుక ముందే ఈ విషయం పసిగట్టినట్లయితే ఏం అవసరం లేదు, ఇటువంటి శాసనాలు ఏమీ అవసరం లేదు. ఎందుకంటే ఎవరితోనన్నా పెట్టుకోవచ్చు, అవసరమైతే నెబుకద్నెజరు రాజుతో అయినా పెట్టుకోవచ్చు. కానీ బానిసగా రాబడి యజమానిగా రాజు తర్వాత రాజు స్థానంలోనికి ఎక్కి వచ్చిన ఆ దానియేలుతో మాత్రం పెట్టుకోకూడదు. ఎందుకంటే ఆల్రెడీ 2వ అధ్యాయంలోనే చూస్తూ వచ్చారు కదా, రాజుగారు కళ మర్చిపోయారు, కళ భావం తెలియట్లేదు, మనసంతా పిచ్చెక్కిపోయినట్లుగా ఉంది. ఇక రాజుగారికి పిచ్చెక్కి పిచ్చి పనులు చేయడం ప్రారంభించారు. ఏంటి ఆ పిచ్చి పనులు? ఈవెన్ ఎవరైతే జ్ఞానులుగా ఉన్నారో వాళ్ళు రాత్రి నాకు వచ్చిన కళ చెప్పాలి. భావం సంగతి పక్కన పెట్టండి, ముందు అసలు కళ తెలియాలిగా, కళ తెలియాలి కదా. ఏమండి అసలు రాజుగారికి ఉందా? మన రాజుగారేనా? అసలు నెబుకద్నెజరు అంటే ఎంత గొప్ప రాజు అండి, అటువంటిది ఆయన ఈ ప్రశ్న అడగటం ఏంటండి? కళ చెప్తే కళ భావం చెప్తామయ్యా అని అంటే చెప్పలేదా?
అంతే. ఇక మీ మెడ మీద తలకాయలు ఉండవు, ఇక ఇక్కడితో మీకు ఎండ్ అని చెప్పి డిక్లేర్ చేశారు. ఇక భయం పట్టుకుంది. ఇక వీళ్ళ అప్పగింతల కార్యక్రమం ప్రారంభమైపోయింది ఇంట్లో. ఇక 24 అవర్స్ కంటే ఇక నేను బ్రతకనమ్మాయి, పిల్లని బాగా చూసుకో, మా అమ్మని బాగా బాధ పెట్టు మాకు, నేను బాగా చూసుకున్నా, ఇదిగో పలానా చోట ఉన్నాయి, పలానా చోట దాసి మూట కట్టి భూమిలో పాతి పెట్టాను, వెళ్ళి తెచ్చుకొని వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు దాకా చెప్పాలి ఆస్తి వివరాలు ఇవన్నీ. ఇక ఈ జ్ఞానులు ఇక ఇప్పుడు చెప్పడం ప్రారంభించారు భార్యామణులకి, ఇంట్లో వారికి. సో ఇవన్నీ జరిగి ఉంటాయి, అంతే కదా, కామన్. చనిపోతున్నామని ఆర్డర్ వచ్చేసింది, అది ఎవరు చెప్పలేరని కంక్లూజన్ వాళ్ళందరూ వచ్చేసారు. ఈ విషయం దానియేలు గారు తెలిస్తే పరుగెత్తుకుంటా వెళ్ళారు. అసలు ఎంత ధైర్యం అండి! ఆ ధైర్యం చూడండి. అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు దానియేలు. అందుకనే భయపడలా, పిరికివాడుగా వెనక్కి వెళ్ళలా, నాకు తెలీదు కానీ నా దేవునికి తెలుసు అని చెప్పి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి అక్కడ రాజుగారి దగ్గర ముందు అనుమతి తీసుకుని నాకు కొంత సమయం ఇవ్వండి అని చెప్పి దేవుని దగ్గరకు వెళ్ళి, దేవా, మర్మములను బయలుపరచగలిగిన వాడవు నీవే, నీవు తప్ప ఇక ఎవరు చెప్పగలరు ప్రభా అని చెప్పి అడిగినప్పుడు మొత్తం ఎవ్రీథింగ్ వాజ్ రివీల్డ్. ఇక అదంతా తెలుసుకున్న తర్వాత ఇక అర్థమైపోయింది, దేవతల ఆత్మ కలిగిన వాడు. అందుకని ఇక ఉన్నతమైన ఆ సంస్థానంలో ఉన్నతమైన స్థానములోనికి అక్కడ ఎదిగింప చేయబడిన దానియేలు, ఇప్పుడు దానియేలు ఈ విధంగా బలి అవుతాడని ముందుగానే రాజుగారు పసిగట్టి ఉంటే అసలు ఏ మాత్రము కూడా శాస్త్రం తయారు చేయబడడానికి ఒప్పుకొని ఉండేవారు కాదు. ఈ శాస్త్రం చేయబడిన తెలిసినప్పటికీ దానియేలు ఏం చేస్తున్నారో చూద్దాము. దానియేలు గారి ఇంటికి వెళ్దాం పదండి ఒకసారి. ఇక్కడ మర్చిపోయాను, సారీ, ఇక్కడ నెబుకద్నెజరు రాజు కాలం అయిపోయింది. నెబుకద్నెజరు తర్వాత అతని కుమారుడైన దర్యావేషు పరిపాలనలోకి వచ్చారు. దర్యావేషుకి అది మెయిన్ రీజన్. ఒకవేళ నెబుకద్నెజరు రాజు అయితే ఒప్పుకొని ఉండేవారు కాదు. ఇక్కడ ఉన్నది దర్యావేషు కాబట్టి తనకి అంతగా అవగాహన లేదు. కానీ మొత్తానికి ఇక్కడ దానియేలు దగ్గర చూసినట్లయితే ఇక కాగా రాజుకు దర్యావేషు శాసనము వ్రాయించి సంతకము చేసెను. తర్వాత ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలిసి కొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. వీళ్ళు దానియేలు వెనకే ఉన్నారా లేదా ఆలోచించండి. వెంటనే చుట్టుముట్టేశారు దానియేలుని, అతని ఇంటిని చుట్టుముట్టేసి అంటూ ఉన్నారు కదా, ఇక దొరికింది, ఇక ఈ అవకాశం మనం వదులుకోవద్దు అని చెప్పి వారందరూ కూడా బయలుదేరారు. రాజా ఇక రాజు సముఖమునకు వచ్చి శాసన విషయమును బట్టి రాజుగారికి ఈ సంగతి తెలియచెప్పడం అనేది జరుగుతూ వచ్చింది. చూడండి, ఎందుకంటే ఇటువంటి షార్క్ ఫిష్లు మన చుట్టూ ఉంటాయి. మనల్ని సమస్యలోనికి లాగడానికి, ఆ సమస్యను మన మీద పెట్టడానికి, మన మింగివేయడానికి ఎన్నో రకాలుగా ఇటువంటి షార్క్ ఫిష్ మన చుట్టూ ఉన్నప్పుడు మనము ఎలా ఉండాలి? ఒక్కటే గుర్తు చేసుకోవాలి, హూ క్రియేటెడ్ దిస్ షార్క్ ఫిష్? మనము యోబు పుస్తకాన్ని ధ్యానం చేశాం. దేవుడు యోబును తీసుకుని ఈ భూమిని, సముద్రమును, ఆకాశ నక్షత్రములను, నది సముద్రాలను సృష్టించిన ఆ దేవుని యొక్క శక్తిని పరిచయం చేసినప్పుడు ఇక ప్రభా, నా నోటి మీద నా చేతిని ఉంచుకుంటూ ఉన్నాను, నేను ఎన్నటికీ కూడా మాట్లాడను ప్రభా అని యోబు తన జీవితంలో తన యొక్క స్థితిని తెలుసుకుని తాను ఎంతో పరిమితమైన వ్యక్తిని చెప్పి గుర్తు చేసుకుని అపరిమితుడైన అనంత జ్ఞాని ఆ దేవునికి తనను తాను అప్పగించుకున్నారు. అలాగే మనము కూడానండి, మన ఈ జీవితాలలో ఇటువంటి షార్క్ ఫిష్లు అనేవి, ఇటువంటి సముద్రాలు అనేవి, ఇటువంటి సుడిగుండాలు అనేవి సృష్టించిన దేవుణ్ణి మనం సేవిస్తూ ఉన్నాం కాబట్టి వాటిని చూసి మనము ఎన్నటికీ కూడా భయపడవలసిన పని లేదు అనే సంగతి మనం తెలుసుకున్నప్పుడు అండి ధైర్యముగా దానియేలు వలె మనము నిలబడతాం. యోసేపు వలె సమస్య నుంచి మనము దూరముగా పరుగులు పెడతాం. అంతేకాని ఎక్కడ కూడా దానికి మనం అప్పగించుకొని ఇక మన జీవితంలో మనల్ని ఎక్కడ కూడానండి సమస్యలోనికి దిగిపోయే వారముగా మనం ఉండము. కానీ అలా చెయ్యాలి అనంటే మనకు ఏమి కావాలి, మనము ఎలా ఉండాలి, ఏ విధముగా మనం ఇటువంటి సమస్యల వలయములో నుంచి, ఇటువంటి పెద్ద పెద్ద షార్క్ ఫిష్ల తలలో నుంచి మనం బయటికి రావాలి అనంటే దూరముగా జీవించాలి. తెలుసా, అపవాది మనం ఎంత దూరముగా జీవిస్తూ ఉన్నప్పటికీ, షార్క్ ఫిష్ కూడా ఎంత దూరముగా ఉన్నప్పటికీ కూడా చాలా దూరముగా పసిగడుతుంది తన ఆహారాన్ని.
మనం అనుకుంటాం నేను బాగానే ఉన్నాను అని, కానీ మనలో ఒక చిన్న ఆలోచన వస్తుంది చూసారా, ఆ ఆలోచన వచ్చిన తడవునే పక్క దేశంలో ఉన్న అపవాది పరిగెత్తకుండా మన దగ్గరికి వచ్చేస్తాడు. భారతదేశంలో కుంచిన పిల్ల నాకు చేప దొరికింది, ఇక అంతే, ఇక అయిపోయింది మన జీవితం. చూసారా, ఏదో చిన్న పని తప్పు చేసాం అనుకున్నాం, చిన్న ఆలోచనే కదా అని మనం అనుకుంటూ ఉన్నాం. కానీ ఆ చిన్న ఆలోచన, చిన్న తప్పిదం ఏం జరుగుతుందంటే అది చాలా పెద్దగా మార్పు చెందిపోయి మన జీవితాన్ని కబళించి వేసి క్రీస్తుకి దూరముగా తీసుకుని వెళ్ళిపోతుందండి. అందుకని బిగినింగ్లో చెప్పాను కదా, కీప్ ఇన్ మైండ్, దేవుని లేఖనాలు మనకి చెప్పబడుతూ ఉన్నాయి. ప్రార్థన ఇక్కడ మనకు తెలియచెప్పబడుతూ ఉంది. దేవుని యొక్క వాక్యంలోని సంగతులు మనకి వివరించబడుతూ ఉన్నాయి. ప్రార్థనలు, ఉపవాస దినాలు మనకి జరుగుతూ ఉన్నాయి. జరుగుతూ ఉన్నప్పటికీ అవి మిమ్మల్ని పరిశుద్ధులుగా చేయలేవు. ఏమిటండి, ప్రార్థనలోకి వచ్చి ఆరాధనలో కూర్చున్న మనల్ని పరిశుద్ధులుగా చేయలేవండి. మరి ఎవరండి మనల్ని పరిశుద్ధులుగా చేసేది అని అంటే, చెప్పబడుతూ ఉన్న మాటలు విని మీ జీవితాల్లోనికి తీసుకోవాల్సిన బాధ్యత మీదే. మీ మీద బలవంతముగానండి ఎక్కడ కూడా పాస్టర్ గారు కానీ పాస్టమ్ గారు కానీ రుద్దరు. ఈవెన్ బలవంతంగా ఏది మీ చేత చేయించరు. చాలామంది ఏమంటూ ఉన్నారు, మత మార్పిడి చేస్తూ ఉన్నారు, బలవంతంగా మతాన్ని మారుస్తూ ఉన్నారు. అయ్యే బాబు, ఇది మతము కాదండి, ఇది ఒక మార్గము. మతములో మానవుడు ఏం చేస్తున్నాడు తెలుసా అండి, దేవుని వెనుక పరిగెడుతూ ఉంటే దేవుడు అందకుండా పరిగెడుతూ ఉన్నాడట మతములో. ఎందుకని, మానవుని యొక్క కోరికలను ఈవెన్ తీర్చలేక ఇక భయపడిపోయి పరుగులు పెడుతూ ఉంటే ఆ దేవుని పట్టుకొని కోరికలు తీర్చుకోవాలని చెప్పేసి మానవుడు వెనకపడి వెళుతూ ఉన్నాడు. కానీ మార్గం ఏం చెప్తుందో తెలుసా, చూపిస్తుంది తెలుసా, ఈ మార్గము తిన్నదైన మార్గం. అలా స్ట్రైట్గా వస్తే అలా పైకెక్కి మీరు పరలోకానికి వచ్చేస్తారు. చైనా దేశీయులు ఒక కారు తయారు చేశారు. ఆ తయారు చేసిన కారు ఇప్పుడు మనకున్న కార్లు అన్నిటికంటే కూడా చాలా విలక్షణమైనది, విభిన్నమైనది. ఎటువంటి తుఫాన్లు వచ్చినా, ఒకవేళ ఫ్లడ్స్ వచ్చినా దాని మీదుగా అది ఈవెన్ చక్కగా బోట్ లాగా ప్రయాణం చేస్తుందట. కానీ చాలా బాగుంది కారు. అబ్బా, అది మరి ఎన్ని కోట్లు ఉంటుందో, కానీ అది చాలా ట్రయల్గా వేసి చూపిస్తూ ఉన్నారు. ఈవెన్ బ్రిడ్జ్ ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ ఒకవేళ ఎటువంటి వరవడి వచ్చినప్పటికీ కూడా పైకే లెగుస్తుంది తప్ప ఎక్కడా కూడా నీటిలోనికి మునగడంలా. కానీ ఇప్పుడు ప్రజెంట్ చైనా యొక్క పరిస్థితి ఎక్కడుందండి, ఏ విధంగా ఉంది? మొత్తం మనకి చైనా దేశంలో ఫిలిప్పైన్స్, ఇంకో పేరేంటి, వియత్నాం, ఇంకోటి ఉంది. ఈ 3 ప్లేసెస్లో కనుక వెళ్ళి చూస్తే, చైనా, వియత్నాం, ఫిలిప్పైన్స్, ఈ 3 కనుక మనం వెళ్ళి చూస్తే, యూట్యూబ్లో మనం వెళ్ళలేమనుకోండి, యూట్యూబ్ ఓపెన్ చేస్తే కొట్టగానే మనకు కనపడుతూ ఉంటాయి. చూడండి ఆ వీడియోస్. ఎటువంటి భయంకరంగా ఆ పెద్ద పెద్ద మేడలన్నీ కొన్ని నేలమట్టం చేయబడ్డాయి. ఇక అక్కడ ధనిక, పేద, మధ్యతరగతి ఎవరు కూడా లేరు, నిరాశ్రయులు అయిపోయారు. ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళకి ఒక డౌట్ వచ్చింది, అక్కడ కొద్ది మందే చనిపోయారంటున్నారు, మరి ఇళ్లలో ఉండే వాళ్ళందరూ కూడా ఏమైపోయారంటే బయటకు వచ్చేసారేమో. ఇవన్నీ బయటకు వచ్చినా ఈ సుడిగాలి బ్రతకనివ్వదుగా, అసలు ఏమైపోయారు అంటే మనకిచ్చే లెక్కలు బహుశా ఏమైనా అంతా చెప్తే తట్టుకోలేమేమో అని చెప్తే, అంటే వాళ్ళ జ్ఞానం ఏమైపోయిందండి, ఇన్ని తయారు చేస్తూ ఉన్నారు, కానీ సృష్టికర్త అయిన దేవుని తెలుసుకునే జ్ఞానులు మాత్రము కాలేకుండా ఉంటూ ఉన్నారు. అదే చాలా దుఃఖకరము, బాధాకరము అనిపించింది. ఎన్ని మనం తయారు చేసినప్పటికీ, మన జ్ఞానంలో నుంచి ఎన్ని బయటకు వచ్చినప్పటికీ కూడా ఈ సృష్టికర్తని జ్ఞానాన్ని తెలుసుకుని దానియేలు వలె దేవుని శాస్త్రములకు విధేయత చూపి మనుష్య శాస్త్రము నెగ్లెక్ట్ చేసినప్పుడు మాత్రమే మనము బ్రతకగలుగుతాం. యోసేపు వలె ఎవరైతే పాపం అనేది వస్తుందో ఆ పాపము నుంచి ఎప్పుడైతే మనం దూరంగా పారిపోతామో అప్పుడు మాత్రమే దేశానికి రాజులుగా పరలోకములో ఒక ఉన్నత సింహాసనం మీద కూర్చుండే అవకాశాన్ని మన ప్రభు మనకు దయచేస్తారు. హల్లెలూయా. అందుకనే ప్రభు అంటున్నారు కదా, జయించు వానిని నాతో పాటు సింహాసనం ముందు నాతో పాటు కూర్చుండబెట్టుకొని ఇస్తాను. చూసారా, ఇప్పుడు ఏదైనా ఆఫీస్కి వెళ్ళామని, మొన్న మర్చిపోయాను, కియా షోరూమ్ ఇక్కడ ఉంటే మేము కారులోనే కూర్చున్నాం. కానీ రోష్టీను శ్రీలక్ష్మక్క లోపలికి వెళ్ళారు. వెళ్ళేసరికి మన బుల్లిబాబు అక్కడ ఉన్నారు. ఉండేసరికి వెంటనే అక్కడ డైరెక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి పరిచయం చేశారు. అంటే అక్కడంటూ మనకి ఒక వ్యక్తి ఉండబట్టి వెంటనే ఆఫీస్లోకి వెళ్ళడానికి, వారితో పరిచయం చేసుకోవడానికి అవకాశం లభించింది. ఇప్పుడు ఇక్కడ మనకి ఎవరున్నారండి, మన రక్షకుడైన క్రీస్తు ఉండి సాక్షాత్తు మన దేవాది దేవుణ్ణి పరిచయం చేసి వెళ్ళినప్పుడు ఆ దేవుణ్ణి దేవునిగా తెలుసుకోలేకపోతే, హ్యావ్ యూ ఎవర్ గో అండ్ విజిట్ దట్ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్? ఆ గొప్ప దేవుణ్ణి మనం దర్శించగలుగుతామా? ఈ లోకంలో నుండి తిండి లేకపోయినా పర్వాలా, అనారోగ్యంతో ఉన్నా పర్వాలా, ఎందుకంటే ప్రభు మన హృదయంలో ఉంటే
ఏమండి, ప్రభు మన హృదయంలో ఉంటే ఈ అనారోగ్యాలు, ఈ సమస్యలు ఉండవు కదా అని అనుకోవచ్చు. కానీ ఒక్కొక్కసారి మన జీవితాలు షార్ప్ అవ్వడానికి ఈ అనారోగ్యం అనే షార్క్ని దేవుడు మన జీవితాల్లో పెడతాడు. పెట్టినప్పుడు దానిని బట్టి మనము స్తుతిస్తూ మన స్థిరముగా నిలబడినప్పుడు అక్కడ దేవుని యొక్క గొప్ప అద్భుతాన్ని మనం చూడగలుగుతాం, పొందుకోగలుగుతాం. ప్రభు కొరకు సాక్షులుగా మనము నిలబడగలుగుతాం. అందుకని నేను ముగింపులో మరలా తెలియచేస్తున్నాను. ఇక్కడ మాట్లాడుతూ వస్తూ ఉన్నారు కదా, మన సంఘములో లేదా మన సమాజంలో లేదా మన కుటుంబంలో కొన్ని కుటుంబాల్లో భర్త ఒక షార్క్ ఫిష్ లాగా ఉండవచ్చు, కొన్ని కుటుంబాల్లో భార్య ఒక షార్క్ ఫిష్ లాగా ఉండొచ్చు, కొన్ని కుటుంబాల్లో ఈవెన్ పిల్లలు ఉన్నారు, వారైనా సరే ఒక సమస్యను ఉత్పన్నము చేసేవారుగా ఉంటూ ఉంటారండి. ఉన్నప్పుడు గమనించండి, మోకాళ్ళపై మనము దేవుని సంధిలో వంగి దేవుని ఎదుట మనం వారిని సంపాదించుకోవాలి. కొంతమంది స్త్రీలను కనుక కదిపినట్లయితే కొంతమంది ఇక నిత్యము కూడా కంటి వెంట ధారగా కారిపోతూ ఉంటుంది. ఎందుకంటే యజమానుల నుంచి వారికి వచ్చే వేదన, బాధ ఇక మనం వర్ణనాతీతం అని చెప్పలేం. అలాగే వైస్ వర్సా, అట్లాగే కొంతమంది భార్యల వలన బాధింపబడే భర్తలు కూడా చాలామంది ఉన్నారు. ఇలా ఎన్నో రీతులుగా మనకి కనపడుతున్నాయి. కానీ వీ హ్యావ్ ఓన్లీ వన్ హోప్, దట్ ఈస్ జీసస్. మన యేసు మాత్రమే మనము కలిగి ఉండే గొప్ప నిరీక్షణ అండి. కాబట్టి ఆ గొప్ప నిరీక్షణలో మనందరము కూడా మనము ముందుకు కొనసాగుదాం. అందుకని ఎక్కడ కూడా నిరాశ, నిస్పృహతో కాకుండా ఆత్మీయ దశలో మనం చురుకుగా మనం ఉంటూ మన జీవితంలో మన ప్రభు ఎక్కడ ఉన్నారో చెక్ చేసుకుంటూ మన ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలను మనం పొందుకుంటూ మనము ప్రభువులో ముందుకు కొనసాగిపోదాం. అందుకని అంతా నీ మేలు కొరకే. రోమా 8:28 అంటూ ఉన్నారు కదా, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలు కలుగుటకై ఇలాగూ జరిగేనని మనము ఎరుగుదము. అందుకని అంతా మన మేలుకే. ఎందుకంటే మనకు ఉండాలండి. ఎవరుండాలి? పొతీఫర్ భార్య లాంటి వ్యక్తులు ఉండాలి. అంటే పాపములోనికి లాగే కొంతమంది వ్యక్తులు మన జీవితాల్లో ఉంటే అసలు నిజంగా మనం పాపులమా, పుణ్యాత్ములమా, పరిశుద్ధులమా అనేది అక్కడ అర్థమవుతుంది. అలాగే ఈవెన్ అధికారులు ఉన్నారు చూసారు. ఒక్కొక్కసారి ఇందాక ప్రియాంక గారు సాక్ష్యం చెప్తూ ఒక్కొక్కసారి షేర్ చేసుకుంటూ వచ్చినప్పుడు చాలా మంచి కాలేజ్ అనుకుంటాం, కానీ చుట్టూతో ఉండే ఎడ్యుకేటెడ్ కొలీగ్స్ ద్వారా వచ్చే ప్రెషర్, టెన్షన్ ఎంత ఉంటుందో అనేది వింటూ ఉంటే చాలా బాధ కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే వారి జీవితాల్లో ఎదుర్కొన్న సమస్యలు అటువంటి అధికారులు షార్క్ ఫిష్ లాగా మన మధ్య ఉన్నప్పుడు, వారి మధ్యలో మనం ఉన్నప్పుడు మన జీవితాలను దానియేలు వల్ల షార్ప్గా దేవుడు దయచేస్తాడండి. షార్ప్గా మన దేవుడు మనల్ని నిలబెడతారు. అందుకని నేను అంటాను కదా, షార్క్ ఫిష్ మన మంచి కొరకే. చెప్దామా? షార్క్ ఫిష్ లాంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలండి. అంతా మన మంచి కొరకే, అంతా మన మేలుకే. My address, Maranatha Temple, Pathur Road, near D-Mart, Rams and Sneha Avenue Apartments, apartment number 513, Kunchanpalli, Guntur. మా ఫోన్ నంబర్స్ 9441308156 మరియు 6300502898.